హాయ్ అండి, నేను లక్ష్మి. ఇవాళ మీకు మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మెంతికూర పప్పు కోసం కావాల్సినవి 3 మెంతికూర కట్టలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. 3 టమాటాలు, 1 ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు. దీనికోసం ముందుగానే నేను పప్పును కడిగి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా పొంగు వచ్చేదాకా ఉడకనివ్వాలి. పొంగు వచ్చిన వెంటనే పసుపు వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. పొంగు వచ్చాక మాత్రమే వేసుకోవాలండి. నేను ఆల్రెడీ పొంగు వచ్చేదాకా ఉడకనించాను. పొంగు వచ్చాక పసుపు వేసిన తర్వాత కట్ చేసి ఉంచిన ఆనియన్, పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి. పప్పు కోసం నేను కుక్కర్ అవి వాడనండి. దాదాపుగా పప్పుచారు, సాంబారు అవి చేయడానికి మాత్రమే నేను కుక్కర్ వాడతాను. లేదంటే ఇలా స్టవ్ మీద చిన్న మంట మీద ఉడికించుకుంటానండి. ఇంట్లో ఉండే వారికైతే ఇలా ఉడికించుకోవడం ఈజీగానే ఉంటుంది. బయటికి వెళ్ళే వాళ్ళకైతే మాత్రం ఇది టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళకైతే కుదరదు. ఇంట్లో ఉండే వాళ్ళైతే ఇలా వండుకుంటే పప్పు అనేది బాగుంటుంది. పప్పు కొంచెం ఉడకబెట్టాక మెంతికూర, టొమాటోస్ వేసుకోవాలి. ఇందాక ఆనియన్, పచ్చిమిరపకాయ వేసాం కదండి, అవి వేసిన 10 మినిట్స్కి మెంతికూర అనేది వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేస్తే పప్పు అనేది ఉడకదండి. టొమాటోస్ కూడా కొంచెం పప్పు ఉడికాకే వేయాలి. కొంచెం పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత మెంతికూర అనేది మనం ఇందులో వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి ఉంచుకున్న మెంతికూరని సాల్ట్ వాటర్లో వేసి కడిగి వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఒకసారి కడిగానండి దీన్ని. ఇది కడిగి పప్పులో వేసుకోవాలి. అదే కుక్కర్లో అయితే మనం అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా స్టవ్ మీద వండుకుంటున్నాం కాబట్టి ఇలా ఒక్కొక్క దాని తర్వాత వేసుకోవాలి. పప్పు స్టవ్ మీద పెట్టిన ఒక 10 మినిట్స్కి పొంగు అనేది వస్తుందండి. పొంగు వచ్చిన వెంటనే పసుపు వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి వేసిన ఒక 10 మినిట్స్కి మెంతికూర అయితే వేసుకోవాలి. టొమాటోస్ కూడా వెంటనే వేసుకోకూడదండి. పప్పు ఇందాక చూపించిన విధంగా ఉడికింది కదా, అప్పుడు వేసుకోవాలి. టొమాటోలు అనేవి ముందే పెట్టేసుకుంటే పప్పు త్వరగా ఉడకదు. ఇలా మెంతికూర అయితే పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. ఇవి మీడియం సైజు 3 టమాటాలండి. వీటిని కూడా పప్పులో వేసుకోవాలి. ఇది ఉడకడానికైతే 10 to 15 మినిట్స్ పడుతుందండి. పప్పు డైరెక్ట్గా ఇలా ఉడికిస్తున్నాం కాబట్టి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుందండి పప్పు అంతా పూర్తి అవ్వడానికి. కుక్కర్లో అయితే 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే పప్పుని ముందుగానే కడిగి పెట్టుకుంటే అది పప్పు అనేది నాని కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలు పప్పు ఉడికిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది. అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పెట్టి ఇలా లోపలికి అనుకోవాలి. చింతపండు అనేది మెత్తగా ఉడుకుతుంది. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలండి. తర్వాత ఒకసారి చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి మగ్గనిద్దాం. ఉడికిన పప్పుని ఈ విధంగా పప్పు గుత్తితో ఈ విధంగా ఎనుపుకోవాలండి. మరీ మెత్తగా కూడా ఎనపకూడదు. పోపు ఎలా వేసుకోవాలో చూద్దామండి.
వేరొక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక 2 మిరపకాయలు వేసాము. కొంచెం తాలింపులు, జీలకర్ర, తాలింపు కోసం ఒక చిన్న ఆనియన్ లేదంటే పెద్ద ఆనియన్లో కొంచెం చిన్న ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, పోపు వేగాక ఉల్లిపాయలు కూడా వేయాలి. ఆనియన్స్ వేగుతున్నాయండి. పోపులో ఇంగువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంగువ లేదు, అందుకని వేయడం లేదు. కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత పప్పు వేస్తాం కదండి. పప్పు వేసిన వెంటనే ప్లేట్ పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ పప్పుకు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా మెంతికూర పప్పు అయితే ఇలా రెడీ అయిందండి. ఎప్పుడూ కుక్కర్లోనే కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అనేది డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.